మీనా, ఏంటండి? పెళ్ళైన కొత్తలో మనం ప్రతిసారి వచ్చే స్పాట్ ఇదే, నీకు గుర్తుందా? ఆ ఏంటి? ఏమండి, మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకు. సంతోషంగా ఉందా, లేదు నాతో వేగాల్సి వస్తుంది అనే తలనొప్పిగా ఉందా నీకు? ఏంటండి? అంటే ఇంకా చిన్నపిల్లాడిలాగా పరిగెడుతూ ఆటలాడుతున్నానే, అందుకే అలా ఉందా అని అడుగుతున్నా. లేదండి, మిమ్మల్ని ఇలా చూస్తూ ఉండటమే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇన్నేళ్ల తర్వాత పూర్తిగా మారిపోయి ఉంటారు అనుకున్నాను. మీరు అలాగే ఉన్నారండి. నేనే మారిపోయానండి. ఇక మీదట నేను మీకు తగ్గట్టు నన్ను నేను మార్చుకుంటాను. రవి, ఎందుకు దూరంగా ఉన్నావు? వర్షిణి, ఎంత సముద్రమైనా కొంతవరకు ముందుకు వస్తుంది. రవి, నీకు గుర్తుందారా, ఈ బీచ్లోనే కదా నేను నిన్ను వాకింగ్కి తీసుకొచ్చేవాడిని. నువ్వు నా చెయ్యి పట్టుకుని వదిలేవాడివే కాదు, నా చెయ్యి పట్టుకుని ఈ మొత్తం బీచ్ అంతా నడిచేవాడివి. అప్పట్లో ఇన్ని షాప్స్ ఉండేవి కాదు, ఒక్క పీచు మిఠాయి అమ్మేవాళ్ళంతే. రోజు నాకు పీచు మిఠాయి కావాలని మొండికేసేవాడివి. ఇంటికెళ్ళాక మీ అమ్మ ఎందుకింత కలర్ వేసిన పీచు మిఠాయి కొనిచ్చారని తిట్టేది. ఏంటి ఇప్పుడు తింటావా? ఏమైంది రవి? ఏం లేదన్నా. నాన్నా నాన్నా, ఆ? దాగుడు ముతలాడదాం. అమ్మను కూడా అమ్మా రమ్మా. రామ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది బంగారి. నా కొడుకు, కోడలు, రవి, వర్షిణి ఇలా కుటుంబాన్నంతా హ్యాపీగా చూస్తుంటే ఎంతో తృప్తిగా ఉంది. 20 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఒక కొత్త జీవితం దొరికినట్టుగా ఉంది. జాన్సమ్మా, వాళ్ళకి మాత్రమే కాదమ్మా, మీరు ఒక జీవితాన్ని మొదలుపెట్టారు. మీకు నచ్చింది సంతోషంగా చేయండి. ఇన్ని ఏళ్ళు మీ మనసులో ఉన్న దిగులంతా పూర్తిగా పోయాయి అనుకోండి. ఈ 20 ఏళ్ల పోరాటంలో ఎన్ని విషయాలు మిస్ అయి ఉంటారు. అదంతా కూడా మావయ్యతో పాటు మీరు పొందాలి. ఇంకా దేని గురించి ఆలోచించకండి. బంగారం చూసావమ్మా, నిజంగా తను బంగారం అమ్మా. అలాంటి ఒక అమ్మాయి మన ఇంటికి కోడలుగా రావడం అంటే మనం చేసుకున్న పుణ్యమే అమ్మా. సరైన అమ్మాయినే అమ్మా మన రవికి సెలెక్ట్ చేశారు. జైరామ్, నువ్వు కోమా స్టేజ్లోకి వెళ్ళాక నా జీవితం చీకటైపోయింది. నా జీవితంలో సంతోషమే లేకుండా పోయింది. ఆకలి లేదు, ప్రశాంతత, నిద్ర లేకుండా ఏదో బతకాలి కాబట్టి బతికాను. అలాంటప్పుడు నాకు నమ్మకం ఇచ్చిందే ఈ బంగారి.
ధైర్యం గల అమ్మాయి. చాలా విషయాల్లో బంగారి నాలాగే ఉంటుంది. గుణంలో కూడా తను నాకు సరిపోతుంది. నీ మనవరాలు నీలాగే ఉంటుంది కదమ్మా. బంగారిని కన్నవాళ్ళు చాలా చక్కగా పెంచారు. నిన్ను మాత్రమే కాదు, నన్ను కూడా బంగారి ఏం నయం చేసింది. ఈరోజు నా జీవితం సంతోషంగా ప్రశాంతంగా ఉంది అంటే దానికి బంగారినే కారణం. ఈరోజు నా జీవితం సంతోషంగా ప్రశాంతంగా ఉంది అంటే దానికి బంగారినే కారణం. బంగారి మన ఇంటికి దొరికిన వరం. అవునవును, వరమే. ఇలాంటి వరం ఎవరికొస్తుంది? నా భర్తని కోమాకి అంకితం చేసిన అతని భార్యని తిరిగి తీసుకునొస్తుంది. నా కుటుంబంతో కలపాలని చూస్తుంది. హ్మ్, ఎంత పెద్ద వరం లాంటి అమ్మాయి తను. బాగా చూసుకోండి అత్తయ్య. మీనా, బంగారి గురించి బాగానే కదా మాట్లాడుతున్నాము. ఎందుకు నువ్వు ఈ తప్పుగా మాట్లాడుతున్నావు? మరి తను చేసింది కరెక్టా అండి? తన వల్ల అత్తయ్య మన కుటుంబం ఎంత అవమానపడింది. ఇప్పటి వరకు అత్తయ్య మనసు ఎంత కష్టపడిందో తెలుసా మీకు? మేము ఎంత బాధపడ్డామో అది మాకు మాత్రమే తెలుసండి. సడన్గా ఆవిడ గారిని తీసుకొచ్చి ఈ కుటుంబంతో కలపాలని చూస్తోంది. అది కరెక్టా అండి? చెప్పండి. తప్పే మీనా. నీకొచ్చే కోపంలో న్యాయం ఉంది. కొన్ని విషయాలు నా కొడుకు జయరామే చేసినా నేను ఒప్పుకోలేను. అందులో ఒకటే అలాంటి ద్రోహిని తిరిగి తీసుకురావడం. ఆ విషయాన్ని బంగారి ఇంకోసారి చేసిందంటే తనని నేను తిరిగి కూడా చూడను. బంగారి, మావయ్య, జయ విషయంలో అమ్మ కోపం సాధారణంగా లేదమ్మా. ఇంకా చాలా కోపంగానే ఉంది. ఏ విషయమైనా తొందరపడకుండా జాగ్రత్తగా నిదానంగానే చేయాలి. మనం జయ విషయంలో ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవాలి. అలాగే మావయ్య.